శ్రీకాకుళం నగరంలోని క్రాంతి భవన్లో ఆదివారం ఏపీటీఎఫ్ అధ్యయన తరగతులు నిర్వహించారు. రాష్ట్ర నాయకులు సుబ్బారెడ్డితో పాటు పలువురు నేతలు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, ఎస్ చిరంజీవులు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యమం, సమకాలీన అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తదితర అంశాలకు సంబంధించి శిక్షణ ఇచ్చారు. అంతకుముందు ఉత్తరాంధ్ర ఉద్యమ తొలి గురువు మార్పు బాలకృష్ణమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి రవి, బి వెంకటేశ్వర్లు, రాష్ట్ర సహాయ అధ్యక్షులు సిహెచ్ దిలీప్ కుమార్, గౌరవ అధ్యక్షులు టి చలపతి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా 2003వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవంబర్ 13వ తారీఖున డిఎస్సి 2003 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన నోటిఫికేషన్ తాలూకా పరీక్షలు 2004 ఏప్రిల్ 4, 5, 6 తారీఖులో నిర్వహించారు. రిజల్ట్ జూన్ 5, 6, 7 తారీఖుల్లో ఇచ్చారు. అప్పుడు ప్రభుత్వం మారిపోవడం వల్ల మాకు వెంటనే ఇవ్వాల్సినటువంటి పోస్టింగ్స్ దాదాపుగా 2 సంవత్సరాలు ఆలస్యం చేసి 2005 నవంబర్ తర్వాత పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో 2004లో సెప్టెంబర్ 1 నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది అమల్లోకి వచ్చింది. అప్పుడే మేము అప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారిని, అప్పుడున్నటువంటి విద్యాశాఖ కమిషనర్ చల్లప్ప గారిని, మన్మోహన్ సింగ్ గారిని మాకు పాత పెన్షన్ కావాలని, అట్లాగే అప్పుడున్నటువంటి అప్రెంటిస్ విధానం 2 సంవత్సరాలు ఆలస్యం అయింది కాబట్టి అప్రెంటిస్ లేకుండా మమ్మల్ని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని అడగటం జరిగింది. అప్పుడు వాళ్ళు హామీ ఇచ్చారు చేస్తామని. కానీ బలవంతంగా ఈ 2003 ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి రాష్ట్రంలో 16,800 మంది, మన ఆంధ్రప్రదేశ్లో 7,200 మందిని బలవంతంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానంలోకి తీసుకుని వచ్చారు. గత 18 సంవత్సరాలుగా మేము ఇది అన్యాయం, ఇది దుర్మార్గం, మేము ఓల్డ్ పెన్షన్లో ఉండవలసిన వాళ్ళని బలవంతంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లోకి మీరు తీసుకుని రావడం జరిగింది. కాబట్టి మళ్ళీ మా పాత పెన్షన్ మాకు ఇవ్వండి అని అడుగుతూ వచ్చాం. ఉత్తరాంధ్ర డిఎస్సి 2003 ఏపీ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం సమావేశం మేము 57 సమితి సాధన సమితి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని ఏ రకంగా అయితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అమలు చేశాయో అదేవిధంగా అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఆ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని అమలు చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి మెమో 57ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకురావటం ద్వారా సుమారుగా 11,000 మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా పాత పెన్షన్ విధానంలోకి వెళ్తారు. కాబట్టి మానవీయ కోణంలో విధానపరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని తక్షణమే మెమో 57ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి సుమారుగా ఈ 11,000 కుటుంబాల తాలూకా భవిష్యత్తుకి జ్యోతిని వెలిగించాలని ఈ సమావేశం తరపున ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం.